నా పేరు రవి. నాది విజయవాడ. ఇప్పుడు టైం నైట్ 10:30 అవుతుంది. ఒంటరిగా ప్రకాశం బ్యారేజీ మీద నిలబడి ప్రశాంతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మను చూస్తున్నాను. ఇంతలో నా ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. గత వారం రోజులుగా నా ఫోన్కి రెస్ట్ లేదు. కంటిన్యూస్గా అప్పుల వాళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు. ఈ టార్చర్ ఇక నా వల్ల కాదు. ఈ జీవితాన్ని ఏం చేయాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇక్కడి నుండి దూకి సూసైడ్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఇంతలో ఒక పెద్దాయన నా దగ్గరకు వచ్చాడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఆయనకి తెలిసినట్టుగానే నా వైపు జాలిగా చూశాడు. అప్పుల బాధతో చావాలనుకుంటున్నావా నాయనా అని అడిగాడు నన్ను. ఆ ప్రశ్నకి నా మౌనమే సమాధానమైంది. ఇంతలో ఆయన తన జేబులోంచి ఒక తంచిని తీశాడు. దానిలో బోలెడు పురాతన కాలపు రాగి నాణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తీసి నా చేతికి ఇచ్చాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి కొండపల్లి కిల్లాకి వెళ్ళి అక్కడ మెయిన్ గేట్ నీడ ఎక్కడైతే పడుతుందో ఆ ప్రాంతంలో ఈ నాణాన్ని పాతిపెట్టమని, అలా చేస్తే ఉదయానికల్లా నాకున్న సమస్యలన్నీ తీరిపోతాయని ఆయన చెప్పాడు. ఆయనను చూస్తుంటే ఆయన మాటలు నమ్మాలి అనిపించింది. బదులుగా మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అన్నాను. ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పినట్టుగానే సరిగ్గా 12 గంటలకి కొండపల్లి కిల్లాకి వచ్చాను. అక్కడ మెయిన్ గేట్ నీడ పడే చోట ఆ నాణ్యాన్ని పాతి ఇంటికి తిరిగి వచ్చేసాను. అదేమిటో విచిత్రం, ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపట్టింది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి మనసులో ఏదో తెలియని అలజడి. ఇంతలో బ్యాంక్ నుండి మెసేజ్ వచ్చింది. 1 ఇయర్గా పెండింగ్లో ఉన్న నా బ్యాంక్ లోన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. చాలా సంతోషం అనిపించింది. వెంటనే ఫ్రెషప్ అయ్యి ఎంతో హుషారుగా వర్క్కి వెళ్ళడానికి ఆటో కోసం రోడ్డు మీదకి వచ్చాను. ఒక్క ఆటో కూడా ఆపడం లేదు. ఇంతలో ఎవరో పిలిచినట్టు అనిపించి వెనుకకు తిరిగి చూశాను. ఒక బైక్ నాలో నుండి వేగంగా వెళ్ళిపోయింది. నాకేమీ అర్థం కాలేదు. కొంతసేపటికి నాకు అర్థమైంది, నేను ఇక ఎంత మాత్రం జీవించి ఉన్న వాళ్ళలో ఒకడిని కాదు అని. ఆ పెద్ద ఆయన నాకు సాయం చెయ్యలేదు, తన శాపాన్ని నాకు ఇచ్చాడు. నేను ఇక జీవించిన వాళ్ళలో ఒకడిని కాను, అలాగని మృతులలో కూడా చేరలేను. అప్పటి నుండి విడుదల కోసం ప్రతి రాత్రి ప్రకాశం బ్యారేజీ మీద అటు ఇటు తిరుగుతూ బ్రతకడానికి ఏ కారణం లేక చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ కోసం చేతిలో ఆ రాగి నాణం పట్టుకొని వేచి చూస్తున్నా. మీరు ఎప్పుడైనా రాత్రిపూట విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీద ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లు మీకు అనిపించినా, మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు సెల్ ఫోన్ రింగ్ మీకు వినిపించినా గుర్తుంచుకోండి, నేను మీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాను.